నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలోని నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి తాత్కాలిక ఊరట. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ కాలిప్సోలో సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర. కంగనాను చంపదెబ్బ కొట్టిన CISF కానిస్టేబుల్. చివరి మ్యాచ్ కన్నీరు పెట్టుకున్న భారత సాకర్ స్టార్ సునీల్ ఛెత్రి. నరసింహస్వామి చాలని ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలబెడతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గురువారం ఆయన తన భార్య నారా బ్రాహ్మణితో కలిసి మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. हविषो जुषानो घृतप्रतीको जुषानो हविषो जुषानो घृतप्रतीकः घृतप्रतीको जुषानो घृतप्रतीको घृतयो निर्घृतप्रतीको जुषानो घृतप्रतीको घृतयो निर्घृतप्रतीको घृतयो निरेध्येधि घृतयो निर्घृतप्रतीको निरेध्येधि घृतयो निरेधि घृतयो निरति घृतयो निरेधि पेत्वा मधु पेत्वा मधुचारु मधु पेत्वा मधुचारु गव्यं चारु गव्यं पिता गव्यं चारु गव्यं पिता गव्यं पितेव प्रसादादिन्द्रो भया ఎన్నికల సందర్భంగా అరాచకాలు సృష్టించిన కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై నమోదైన 4 కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులని హైకోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. గురువారం బెయిల్ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ ప్రాథమిక విచారణ జరిపింది. అప్పటికే రాత్రి 10 దాటడం, పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇరుపక్షాల న్యాయవాదుల సమ్మతితో కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భారత సంతతి అమెరికా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ముచ్చటగా 3వ అంతరిక్ష యాత్ర చేపట్టారు. బోయింగ్ రూపొందించిన స్టార్ లైనర్ క్యాప్సూల్స్ కాలిప్సోలో మరో ఆస్ట్రోనాట్
విల్మోర్తో కలిసి బుధవారం బయలుదేరిన ఆమె గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్నారు. విలియమ్స్ విల్మోర్కు ఐఎస్ఎస్లోని వ్యోమగాములు స్వాగతం పలికారు. ఐఎస్ఎస్లో కాలు పెట్టిన వెంటనే సునీత సంబరంతో డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా బోయింగ్ కాలిప్సో పేరిట స్టార్ లైనర్ క్యాప్సిల్స్ ను నిర్మించింది. కాలిప్సోతో తొలిసారిగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇదే. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఏపీ క్యాడర్కు చెందిన ఆయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తాజాగా నీరబ్ కుమార్ ప్రసాద్ను సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక నీరబ్ కుమార్ బుధవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. నీరబ్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. I thank the government for giving me this opportunity. It's a privilege to work under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. I seek the cooperation and assistance of all the government officers, staff, all the people, all the stakeholders in this endeavor of ours to bring the state of Andhra Pradesh onto the road of development. Thank you all and look forward to your cooperation. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో అన్నయ్య మెగా బ్రదర్ నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై స్వయంగా నాగబాబు స్పందించారు. తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఎలాంటి తప్పుడు వార్తల్ని నమ్మవద్దు. పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లేదా నా అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. దయచేసి తప్పుడు వార్తల్ని విశ్వసించవద్దు లేదా ప్రచారం చేయవద్దు అని నాగబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో కూటమి తరపున పోటీ చేసి రికార్డు స్థాయిలో మెజారిటీ కైవసం చేసుకుని చరిత్ర నెలకొల్పిన శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి యువ ఎమ్మెల్యే గొండు శంకర్ సరికొత్త అధ్యయనానికి సాంప్రదాయానికి తెరలేపారు. శాసనసభ్యునిగా ఎన్నికైన సామాన్యునిలా ఎటువంటి భేషజాలు లేకుండా, ఆర్భాటాలకు తావు లేకుండా తనకు అఖండ మెజారిటీ ఇచ్చి విజయాన్ని చేకూర్చిన ప్రజలకు నేరుగా వెళ్లి కృతజ్ఞతలు తెలియజేసి వరవడికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళం నగరంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను గత 2 రోజులుగా కలుసుకుంటూ వారికి అభినందనలు తెలుపుతున్నారు. శుక్రవారం థ్యాంక్స్ గివింగ్ యాత్రలో భాగంగా 2వ రోజు శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం మరియు పిఎస్ఎన్ స్కూల్ ఆవరణలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మధ్య నిత్యం ఉంటానని, తమ దృష్టికి వచ్చిన సమస్యని పరిష్కరిస్తానని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాని
సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేసిన బొడ్డేపల్లి రాజగోపాలం గారు, అలాగే గొర్రెలు శ్రీరాములు నాయుడు గారు ప్రముఖ నాయకులందరి విగ్రహాలకు కూడా ఈరోజు పూలమాలలు వేయడం జరుగుతుంది, నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, అలాగే కింజరపు రామన్ ఎంపీగా, అలాగే రాష్ట్రం మొత్తం మీద ఈ ఎన్డీఏ కూటమిని ఇంత అఖండ మెజారిటీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, తెలుగు వారందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానికానికి నా యొక్క కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఈ ప్రజలకు ఇది శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల విజయంగా దీన్ని అభివర్ణిస్తూ, ఈ విజయం శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు, ఎన్డీఏ కూటమికి, నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితం ఇస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఇప్పుడు చెప్పిన పెద్దలు గతంలో ఇక్కడ రూల్ చేశారో అదేవిధంగా అంతగా ఇంకా మెరుగ్గా ప్రజలందరికి కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు ఈ నియోజకవర్గ పురోభివృద్ధి కోసం, అలాగే సంక్షేమ అభివృద్ధి ముందుకు సాగే విధంగా ఏదైతే మేము గతంలో చెప్పామో అవన్నీ కార్యక్రమాలని రామన్న నేను కలిపి ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పదంలో శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ముందుంచుతామని తెలియజేసుకుంటూ, ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ప్రజలు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు, అలాగే జన సైనికులు, వీర మహిళలు, అలాగే జనసేన అభిమానులు, కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మహిళలు మోర్చా, యువ మోర్చా, మహిళా మోర్చా అందరూ కూడా పెద్ద ఎత్తున సైనికుల్లాగా పనిచేయడం జరిగింది. వారందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మెక్సికోలోని హిడాల్గో సమీపంలో ఆవిరి ఇంజన్తో నడిచే రైలును చూసేందుకు అనేక మంది ఔత్సాహికులు ట్రాక్ల వద్ద గుమికూడారు. రైలు సమీపిస్తూ ఉండటంతో ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ఇంతలో ఓ యువతి పట్టాలకు మరింత దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అంతలో వేగంగా దూసుకువచ్చిన రైలు ఆమెను ఢీకొట్టడంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. Muévense, muévense. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 62,121 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 28,923 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.35 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,750 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,900 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,600 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 73,750 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 96,000 రూపాయలు ఉండగా హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 1,05,00,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం 11 గంటల 2 నిమిషాలకి బీఎస్సీ సెన్సెక్స్ 717 పాయింట్లు పెరిగి 75,866 వద్ద కొనసాగుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 233 పాయింట్లు వృద్ధి చెంది 23,054 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును ఆశించిన రీతిలో యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ బెంచ్ మార్కు రెపో రేటును 4:2 మెజారిటీతో వరుసగా 8 సారి యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. దీంతో మార్కెట్లో లాభాల బాట కొనసాగుతోంది.
బాలీవుడ్ నటి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్ కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరిన కంగనా విమానం ఎక్కేందుకు చండీగఢ్ విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్ కు వెళ్తూ ఉండగా ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాన్ని నిలిపిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా నటి చేసిన వ్యాఖ్యలు ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఘటనపై కంగనా స్పందించారు. తాను బాగానే ఉన్నట్లు పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశారు. సెక్యూరిటీ చెకింగ్ వద్ద ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. సెక్యూరిటీ చెకింగ్ పూర్తయి పాస్ కోసం వేచి చూస్తూ ఉండగా సెక్యూరిటీ మహిళా ఆఫీసర్ తన వైపు వచ్చి కొట్టడంతో తన్ను దూషించారని తెలిపారు. ఎందుకిలా చేశావని అడగ్గా రైతులకు మద్దతుదారు అని ఆమె చెప్పినట్లు కంగనా తెలిపారు. आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ वो सिक्योरिटी चेक के साथ में हुआ। वहां पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी, जो सुरक्षा कर्मचारी थी सीआईएसएफ की, उन्होंने उनके पास या उनको क्रॉस करने का इंतजार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियां देने लगी। और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं और आई एम सेफ, बट माई कंसर्न इज कि जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है, हाउ डू वी हैंडल दैट। భారత ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి తన చివరి మ్యాచ్ ఆడారు. ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో భాగంగా కోల్కతాలోని స్టార్ లేక్ స్టేడియంలో కువైట్ తో జరిగిన కీలక మ్యాచ్ భారత్ 0-0 తేడాతో ముగిసింది. ఇది దిగ్గజ సారథి చివరి మ్యాచ్ కావడంతో స్టార్ లేక్ స్టేడియంలో ఏకంగా 58,291 మంది ప్రేక్షకులు హాజరు కావడం విశేషం. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు సమంగా పోరాడారు. దీంతో మ్యాచ్ గోల్ లేకుండానే ముగిసింది. కాగా రెండో రౌండ్ క్వాలిఫైయర్స్ లో భారత్ తన చివరి గేమ్ లో జూన్ 11వ తేదీన ఖతార్ తో తలపడనుంది. ఇక మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురైన 39 ఏళ్ల సునీల్ ఛెత్రి కన్నీరు పెట్టుకున్నారు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకి ధన్యవాదాలు తెలిపాడు. సహచర ఆటగాళ్లు ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంగళగిరిలోని నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి తాత్కాలిక ఊరట. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ కాలిప్సోలో సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర. కంగనాను చెంపదెబ్బ కొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. చివరి మ్యాచ్ కన్నీరు పెట్టుకున్న భారత సాకర్ స్టార్ సునీల్ ఛెత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.